మూడవ న్యాయాధిపతి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. మూడవ న్యాయాధిపతి బారాకు అతన్ని బలపరిచిన దెబోరా. ఒక్కొక్క న్యాయాధిపతి చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వాలు కలిగిన వారు. ఒకరు చాలా దూసుకుంటూ వెళ్ళిపోయేవారు, ఒకరు నిశ్శబ్దంగా సైలెంట్గా ఉండేవారు. మనం తర్వాత మరి మనందరికీ తెలిసిన న్యాయాధిపతి మరి పరాక్రమం గల బలార్జును అంటాడు కదా, గిద్యోన్. తర్వాత మనం ఇంకా సంసోన్ని చూస్తాం. న్యాయాధిపతులు అందరూ కూడా ఒక్కొక్క వ్యక్తిత్వం కలిగిన వారు. దేవుడు వారి యొక్క యునిక్నెస్ని వాడుకున్నాడు, ప్రత్యేకతల్ని వాడుకున్నాడు. ఈరోజు బారాకుని దేవుడు వాడుకొని ఇశ్రాయేలీయులకు ఎలాంటి జయాన్ని ఇచ్చాడో ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. దానికంటే ముందు ఒకసారి నేపథ్యం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి పాపం చేశారు అని ఉంది. యెహూదు మరణించిన తర్వాత, యెహూదు మరణానికి ఈ యొక్క బారాకు యొక్క న్యాయాధిపతిగా అతడు ఇశ్రాయేలీయులకు జయాన్ని ఇవ్వడానికి మధ్యకాలంలో మరొక వ్యక్తి వచ్చాడు. అతని పేరు షమ్గర్. చూడండి 3వ అధ్యాయము 30వ వచనంలో, అతని తర్వాత అనాథ కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీలో 600 మందిని మునుకోలు కర్రతో హతము చేశాను. అతడును ఇశ్రాయేలీయులను రక్షించను. 600 మందిని మునుకోలు కర్రతో హతం చేశాడంట. అతడు ఎంతకాలం ఇశ్రాయేలీయులకి న్యాయాధిపతిగా ఉన్నాడో తెలియదు. హీ జస్ట్ కేమ్, హీ గాట్ ఇన్వాల్వ్డ్, హీ జస్ట్ వ్యానిష్డ్. అతడు వచ్చాడు, యుద్ధం చేశాడు, కనిపించకుండా వెళ్ళిపోయాడు. తాను ఎంతకాలం చేశాడు తన గురించి మనకి పెద్దగా తెలియదు. అయితే ఇంకా అతని ఇన్ఫ్లుయెన్స్ మాత్రం ఏమీ లేదు. ఈరోజు చాలామంది గొప్ప గొప్ప పనులు చేస్తూ ఆయా సందర్భాలకి పరిమితం అయిపోతూ ఉన్నారు. వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం. లీడర్షిప్ అన్నది ఇన్ఫ్లుయెన్స్ అన్నాడు ఒక భక్తుడు. లీడర్షిప్ అంటేనే ఇన్ఫ్లుయెన్స్. ద మూమెంట్ వి స్టార్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్, ఎప్పుడైతే మనం ఇతరుల్ని ప్రభావితం చేస్తామో మనం లీడర్ కింద ఉంటాం. ఈ వ్యక్తి షమ్గరు 600 మందిని మునుకోలు కర్రతో చంపేశాడంట. ఫిలిష్తీయుల్ని రక్షించాడు. కానీ తన జీవితంలో దేవుని తట్టు తిప్పడం కానీ, దేవుని వైపు ఇశ్రాయేలీయులను మరచడం కానీ చేయలేకపోయాడు. దేర్ వాజ్ ఎ గ్యాప్. ఈరోజు చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు కానీ ఎఫెక్టివ్ పీపుల్ ఉండట్లేదు. అంటే ఏదో ఒక ప్రక్రియలో చాలా సక్సెస్కి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ వారి జీవితం అన్నది ఎఫెక్టివ్గా ఉండట్లేదు. వారు ఫలములు లేని నాయకులుగా ఉంటూ ఉన్నారు. ఒకలాంటి వాక్యూమ్ అన్నది ఏర్పడిపోయింది. ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి మరలా దోషులయ్యారు. వారిని కానాన్ రాజైన యాబీను అన్నవాడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ యాబీను మోస్ట్ సైలెంట్ కింగ్. మనం చూసాం యెహూదు కాలంలో కూడా అక్కడ కూడా ఒక రాజు ఉన్నాడు. యెహూదు కూడా మరి ఒక రాజుని సంహరించాడు. అతడు కూడా సైలెంట్గా ఉండేవాడు. ఆ రాజు కూడా మరి అతని పేరేంటి, మోయాబీల రాజు ఎగ్లోను కూడా బాగా స్థూలకాయం పెంచేశాడు. బాగా పనిచేసేవాడు కాదు, కష్టపడేవాడు కాదు. ఇతని గురించి కూడా మనకి పెద్దగా తెలియదు కానీ అతని సేనాధిపతి ఉన్నాడంట. అతని సేనాధిపతి మనలో చాలామందికి పరిచయస్తుడు. అతని పేరు సిసెరా. ఏం చెప్పండి, సిసెరా. ఈ సిసెరా గురించి పరిచయం మాటలే చాలా కఠినమైన మాటలతో పరిచయం చేయబడ్డాడు. ఈ సిసెరా వలన అతనికి 900 ఇనుప రథములు ఉండేనంట. ఇనుప రథములు. హీ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వారియర్. చాలా శక్తివంతమైన అతడు చాలా గంభీరత కలిగిన ఆ యొక్క సేనాధిపతి సిసెరా. 900 రథాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, అతడు 20 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇశ్రాయేలీయులను ఏం చేసేవాడంటే కఠినమైన బాధ పెట్టగా పని చేయించుకోవడం వేరు, దాస్యత్వం చేయడం వేరు, కఠినంగా బాధ పెట్టడం వేరు. మొరటివాడు, మూర్ఖుడు, కఠినుడు, హృదయం లేనివాడు. ప్రపంచం ఈరోజు సిసెరా లాంటి నియాంతలతో నిండిపోయింది. వాళ్ళకి కనికరం ఉండదు. ప్రపంచాన్ని నేల కొన్ని నియాంతల జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు వారు చాలా క్రూరంగా ఉంటారు,
చాలా కఠినంగా ఉంటారు. అలాంటి కఠినాత్ముడు, దుర్మార్గుడు అతడు 20 సంవత్సరాలు వాళ్ళని బాధ పెట్టాడంట. మామూలుగా కాదు, కఠినంగా బాధ పెట్టాడంట. దేవుడు అధికారం ఇచ్చింది, దేవుడు పెత్తనం ఇచ్చింది, దేవుడు ఒక వ్యక్తికి అవకాశాలు ఇచ్చేది ఇతరుల్ని బాధ పెట్టడానికి కాదు. ఇశ్రాయేలీయులు నో డౌట్ వారు దేవునికి విరోధంగా పాపం చేశారు. దేవుడు వారికి గుణశిక్షణ, గుణపాఠం నేర్పించాలనుకున్నాడు, కానీ వారిని బాధ పెట్టి ఆయన ఆనందం పొందాలనుకోలేదు. దేవుని ప్రజలుగా మనం తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తాడు. కానీ దేవుని ఉద్దేశము ఆ శిక్ష ద్వారా మనం కుంగిపోయి నశించిపోవాలని కాదు, మనం మేలిమి బంగారంలాగా తయారవ్వాలన్న దేవుని యొక్క ఉద్దేశం. కానీ అపవాది ఉద్దేశం ఒకటి. అపవాది మనల్ని దాడి చేసినప్పుడు వాడి ఉద్దేశం మనల్ని నాశనం చేయాలి, మనల్ని బాధ పెట్టాలి, మనం కృంగిపోయేటట్టు చేయాలి. ఇక్కడ సిసెరా యొక్క ప్రక్రియ చూడండి. అతడు కఠినమైన బాధ పెట్టగా ఐగుప్తు రాజు ఇశ్రాయేలీయుల్ని కఠినమైన బాధ పెట్టాడు. బాధ అంటే చూడండి, సఫరింగ్ అన్నది చాలా పర్సనల్. పెయిన్ వేరు, సఫరింగ్ వేరు. నొప్పి అన్నది భరిస్తే తగ్గిపోయేది, కానీ వేదన అన్నది భరించే కొద్దీ ఇంకా ఏమవుతుంటుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇశ్రాయేలీయుల్ని బాధ పెడుతున్నాడు, వాళ్ళు సఫర్ అయ్యేటట్టు చేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలాసార్లు మనం కూడా ఇలాంటి పెత్తందారుల కింద నలిగిపోతూ ఉంటాం. ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, ఇంటి ఓనర్ల కింద కానీ, లేకపోతే కొంతమంది అత్తమామలు కానీ, కుటుంబంలో కానీ బాధ పెట్టడం వారి యొక్క లక్షణం కదా. ఎప్పుడు దెప్పిపోటు మాటలు మాట్లాడడం, వాళ్ళని ఇల్ ట్రీట్ చేయడం, జీతం ఎవరు కొన్నిసార్లు పనివారికి, కొన్నిసార్లు వాళ్ళని భయంకరంగా వేధించడం. ఎంత కరెక్ట్గా చేసినా సరే ఇది చేయలేదు, అది చేయలేదు, వాళ్ళ ఫైన్లు ఆపేయడం, ప్రమోషన్లు ఆపేయడం. ఈ సైకిక్ మెంటాలిటీతో ఉన్న సిసెరాలు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారు. దేవుని ప్రజలు కూడా కొన్నిసార్లు అలాంటి వారి కింద పనిచేయాల్సి వస్తుంది. అలాంటి వారి దినాల్లో ఈ సిసెరా ఏం చేశారంటే ఇశ్రాయేలీలో ఉన్న నాయకులందరినీ కూడా నీళ్లు గార్చేశాడు. ఎవరు లేరంట. 5వ అధ్యాయంలో దెబోరా పాట పాడుతుంది. దానిలో కొన్ని ఆ కాలంలో జరిగిన పరిస్థితుల గురించి వివరిస్తూ ఇలా పాడింది. చూడండి, 6వ వచనంలో ఆమె ఏమని పాట పాడిందంటే, 5వ అధ్యాయము 6వ వచనం, ఆనాతు కుమారుడైన షమ్గరు దినముల్లోను యాయేలు దినముల్లోను రాజమార్గములు ఎలా అయిపోయినాయి అంట, ఎడారులైనవి. రాజమార్గాలు, హైవేస్, ఏ మార్గాలైతే చక్కగా వర్తకాలు జరగాలో, ఎక్కడైతే డెవలప్మెంట్ ఉండాలో, ఎక్కడైతే చక్కగా లైఫ్ ఉండాలో, ఆ రాజమార్గాలు ఎలా మారిపోయినాయి అంట, ఎడారిలా మారిపోయినాడు. ప్రయాణస్తులు చుట్టూ త్రోవల్లో నడిచిరి, ఇశ్రాయేలీల అధిపతులు లేకపోయిరి. ఇశ్రాయేలీల అధిపతులు లేకపోయిరని పైన ఒకటనేసి కింద ఏమన్నారంటే నిర్జనములయ్యారంటే వారు వారికి శక్తి అంతా కంప్లీట్గా పోయింది, శక్తిహీనులు అయిపోయారు. ఎవరు? అధిపతులు శక్తిహీనులు అయిపోయారు. అంత మాత్రమే కాదు, అక్కడ 8వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, ఇశ్రాయేలీల్లో 40,000 మందికి ఒక కేడమే కానీ ఈటియే కానీ కనబడలేదు. అంటే ఒక కేడం, వారు కాపాడుకోవడానికి కేడం లేదంట, వారి దగ్గర ఒక ఈటె కూడా లేదంట. దే బికేమ్ డిఫెన్స్లెస్. వారు కాపాడుకోవడానికి ఆయుధాలు లేవు. ఎంతమంది దగ్గర? 40,000 మంది దగ్గర ఆయుధాలు లేవంట. లీడర్షిప్ క్రైసిస్, అక్కడ ఉండాల్సిన వెపనరీ క్రైసిస్, అక్కడ నడిపించవలసిన ఎవడో నాదులు కూడా లేని భయంకరమైన అరణ్య ప్రదేశంగా మారిపోయింది, లైఫ్లెస్నెస్. అలాంటి దినాల్లో ఈ సిసెరా ఇశ్రాయేలీని ఎండిపోయేటట్టు చేసాడు. మాటలు కాదండి. ఒక నాయకత్వం అన్నది ఎడారి లాంటి పరిస్థితుల్లోంచి మొలకెత్తడం అన్నది అంత ఈజీ కాదు. దేవుడు నిన్ను నన్ను కొన్నిసార్లు అలాంటి సందర్భాల్లో పెడతాడు. నువ్వు పనిచేసే ఫ్యాక్టరీలోనో, నువ్వు పనిచేసే సంస్థలోనో, నువ్వు పనిచేసే విద్యా సంస్థలోనో ఎడారి లాంటి పరిస్థితులు ఉంటాయి, లైఫ్లెస్నెస్. ఏదో నడిచిపోతూ ఉంటుంది, ఎవరో మాట్లాడరు, ఎవరో కనీసం నోరెత్తి మాట్లాడడానికి ఎవరు ఉండరు. కానీ నువ్వు అక్కడ దేవుడిని నిన్ను ఎందుకు పెట్టాడంటే కొన్నిసార్లు నువ్వు అక్కడ జీవాన్ని తీసుకురావాలి. హల్లెలూయా. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో అక్కడ ఒక అమ్మాయి ఉందంట. ఆ కాలంలో లప్పీదోతునకు, చూడండి 4వ అధ్యాయం 4వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం.
లబ్బీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. అలాంటి కాలంలో ఒక పక్క నిర్జనమైన ప్రదేశం, ఆ హైవేస్ అన్నీ కూడా నిర్జనంగా మారిపోయినాయి, ఎవరు ప్రయాణం చేయట్లేదు, ఎడారిలా మారిపోయినాయి. మరొక పక్క నాయకులు ఎవరు లేరు, మరొక పక్క వెపనరీ ఏం లేదు, ఆయుధాలు ఏం లేవు, ట్రైనింగ్స్ లేవు, ఒక మోటివేషన్ లేదు, ఒక ఇన్స్పిరేషన్ లేదు, ఒక రోల్ మోడల్స్ లేదు. అలాంటి పరిస్థితుల్లోనంట ఈ దెబోరా అన్న ఆమె ఇశ్రాయేలీయులకి న్యాయాధిపతిగా ఉందంట. ఆమె గురించి చెప్తా ఉంది చూడండి, 5వ అధ్యాయం 7వ వచనంలో అంటా ఉంది, ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి, దెబోరా అను నేను రాక మునుపు ఇశ్రాయేలీలో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయారు. షీ బికేమ్ ఎ రోల్ మోడల్. దెబోరా గ్యాప్స్ని ఫిల్ చేస్తూ ఉంది, ఆ వైట్నెస్ని నింపుతూ ఉంది, ఆ ఎంటీనెస్లోకి ఒక నింపుదల తీసుకొని వస్తుంది. ఎవరో అపాయింట్ చేయలేదు ఏమిని అంటూ ఉంది. నేను రాకమునుపు ఒక పరిస్థితి, నేను వచ్చిన తర్వాత ఒక పరిస్థితి. నేను రాకమునుపు నేను ఎలా వచ్చానో తెలుసా? ఇశ్రాయేలీయులకు నేను ఎలాగంట, తల్లిగా నుండక మునుపు వారు లేకపోయేరి. ఎస్, నువ్వు కంపెనీలో జాయిన్ అవ్వక మునుపు, నువ్వు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఏమైనా డిఫరెన్స్ చూస్తున్నారా? కాలేజీలో నీకు సాక్ష్యం ఉందా? పలానా మేడం కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నుంచి మా క్లాసులు జరుగుతున్నాయండి, పలానా సార్ ఆయన మా యొక్క కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ వచ్చిందండి, స్టూడెంట్స్ అటెండెన్స్ పెరిగిందండి. నేను రాకమునుపు నా అధికారులు ఎవరు లేరు, దెర్ ఈజ్ నో వన్. ఆ ఎంటీనెస్లో దేవుడు నిన్ను పెట్టాడు. ఏడు ప్రభు నన్ను ఎక్కడ వదిలేసావు అనడానికి కాదు, నువ్వు ఒక తల్లిలా ఉండాలి. హల్లెలూయా. 3 రకాల యుద్ధాల్లో 3 రకాల మనుషులు ఉంటారు. 3 రకాల మనుషులు. మొట్టమొదటి వారు స్పందించేవారు. ఎవరు చెప్పండి? స్పందించేవారు. ఈరోజు ఆ 3 రకాల మనుషుల గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడతాను. స్పందించేవారు, దే ఫిల్ గ్యాప్స్. వాళ్ళు పరిస్థితులకి స్పందించేవారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరో వస్తారు మమ్మల్ని ఉద్ధరిస్తారని ఖాళీ కూర్చొని చూసేవారు కాదు. వాళ్ళు ఆ ఖాళీల్లో, అరణ్యంలో ఎలుగెత్తే శబ్దాల్లాగా మారిపోతారు. బాప్తిస్మిచ్చే యోహాను గురించి పరిచయం ఏంచాడు, అతడు ఎలుగెత్తి కేకలు వేయి ఒక శబ్దం అంట. ఆ రోజుల్లో పెద్ద పెద్ద మీటింగ్స్ అన్నీ ఎక్కడ జరిగాయంటే అరణ్యాల్లో జరిగేవి. ఈరోజు మన మీటింగ్స్ అన్నీ ఎక్కడ జరుగుతాయి? నగరం నడుబొడ్డుల్లో జరుగుతాయి. అయినా పత్రికలు పంచుతాం, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాం, పోస్టర్లు వేస్తాం, అన్నీ చేసినా సరే అక్కడ దాని మీద ఖర్చు పెట్టే ఖర్చులో కనీసం 10% కూడా ఉండరు అక్కడ మనుషులు. కానీ నీకు ఏ అడ్వర్టైజ్మెంట్ లేదు. పరిసయ్యులు వచ్చేస్తున్నారు, హేరోదీలు వచ్చేస్తున్నారు, సైనికులు వచ్చేస్తున్నారు, సామాన్య మనుషులు వచ్చేస్తున్నారు. ఎందుకంత పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారంటే హీఈస్ ఫిల్లింగ్ ద గ్యాప్స్. అక్కడ ఉన్న ఆ వాక్యూమ్ని నింపుతూ ఉన్నాడు. నీ కుటుంబంలో దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించమని నేను పిలిస్తే నేను వచ్చిన తర్వాత అని చెప్పగలుగుతున్నాను. నేను వచ్చిన తర్వాత మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ అయింది అని చెప్పగలుగుతున్నాను. ఏమండి, ఆదాంకి 2 కొడుకులు పుట్టారు. మొట్టమొదటి కొడుకు పేరేంటి? ఆదాం మొట్టమొదటి కొడుకు పేరేంటి? ఆయన ఏం చేయడం మొదలుపెట్టాడు? పంట వేయడం మొదలుపెట్టాడు, వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. రెండో కొడుకు పేరేంటి? హేబేల్. ఆయన ఏం చేయడం మొదలుపెట్టాడు? గొర్రెలు కాయడం మొదలుపెట్టాడు. 3వ సంతానం పుట్టారు, ఆయన పేరేంటి? షేతు. షేతుకు కూడా పొడుగు పుట్టాడు, ఆయన పేరేంటి? ఎనోష్. వీళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు. కానీ ఎనోష్ వచ్చిన తర్వాత ఆ ఇంట్లోకి ఏమొచ్చిందంట? యెహోవా నామమున ప్రార్థన చేయడం మొదలైందంట. హల్లెలూయా. 5వ అధ్యాయంలో చాలామంది పేర్లు, ఆయన ఎంతకాలం బతికాడు, ఆయన ఎంతకాలం బతికాడు, ఆయన ఎంతకాలం బతికాడు, ఆయన ఎంతకాలం బతికాడు అన్నీ రాసి ఆ కింద లైన్లో ఎడం చేతి పక్క లాస్ట్లో పక్కన ఉంటుంది ఒక ఆయన పుట్టాడు. ఆయన పేరు హానోకు. హానోకు 65 సంవత్సరాలు బ్రతికి కుమార్తెలను కని హానోకు దేవునితో నడ్డం మొదలుపెట్టాడంట. హీ స్టార్టెడ్ సంథింగ్ వెరీ న్యూ. దేవునితో నడ్డం అన్నది ప్రారంభించాడు హానోకు. హానోకు ముందు, హానోకు తర్వాత ఒక చరిత్ర సృష్టించాడు. 60 సంవత్సరాల ముందు, దేవునితో నడ్డానికి ముందు, దేవునితో నడ్డం తర్వాత
360 సంవత్సరాలు హానోకు దేవునితో నడిచాను. హానోకు దేవునితో నడుచుచు దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను అన్నాడు కదా. దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. డూ యూ హ్యావ్ ఎ బెంచ్ మార్క్? దెబోరా అరణ్యం లాంటి ఇశ్రాయేలీల జీవితాల్లోకి ఒక సెలయేరులాగా ప్రవహించింది. హల్లెలూయా. ఒక గ్యాప్ని ఫిల్ చేస్తాను. నేను తల్లిగా ఉన్నాను, నువ్వేం చేయలేకపోవచ్చు, నువ్వు ఒక గృహిణివే, ఒక సామాన్యమైన స్త్రీలువే, ఒక తల్లివే, కానీ నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ ఇన్ఫ్లుయెన్స్ అన్నది అది వైడ్గా స్ప్రెడ్ అవుతుందా? ఈరోజు జైనాపురంలో ఈరోజు సవాల్ చేసి అడిగాను, ఈరోజు ఎంతమంది నేను పలానా వ్యక్తికి తల్లిలా ఉన్నాను అని చెప్పగలం? అబ్రహాం లింకన్ తన టీచర్స్ అందరితో కూడా ఒక పెద్ద మీటింగ్ పెట్టించాడంట. మీటింగ్ పెట్టించి దానిలో ఎల్కేజీ నుంచి తన పీజీ వరకు తన టీచర్లు అందరూ, తన యొక్క మెంటర్స్ అందరూ పేర్లు చెప్పి వాళ్ళు సన్మానం చేస్తుంటే అబ్రహాం లింకన్ నించొని తన స్పీచ్ చేస్తూ ఉన్నప్పుడు, వీళ్ళందరూ నాకు చాలా ప్రియమైన టీచర్స్, కానీ నా హృదయానికి అతి సమీపమైన టీచర్ని మీరు మర్చిపోయారు అన్నాడు. ఎవరు అని చెప్పి చాలా ఆశ్చర్యంగా అందరూ ఎదురు చూస్తుంటే, మై ఏంజల్, నన్ను పెంచిన నా తల్లి నాకు విలువలు నేర్పించకపోతే ఈ టీచర్స్ని నేను ఎవరిని కూడా గౌరవించేవాడిని కాదు. నా తల్లి నాకు విలువను నేర్పించి. ఒక తల్లిగా ఉండే పాత్ర అన్నది చాలా ప్రాముఖ్యమైనది. దెబోరా అంటా ఉంది, నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. నువ్వు తల్లిగా ఉండకపోతే నీ పిల్లలు నాయకులుగా తయారవరు, వారు నిర్జనమైపోతారు. నువ్వు చాలా గొప్ప ఉద్యోగం చేసి, మంచిదేనండి, స్త్రీలు ఉద్యోగం చేయడానికి నేను వ్యతిరేకం కాదు, మీరు కలెక్టర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, కానీ డోంట్ నెగ్లెక్ట్ యువర్ రోల్స్ యాజ్ పేరెంట్స్. పురుషులు కూడా అంతే. మన ప్రపంచాన్ని చాలా ఉద్ధరిస్తాం, కానీ ఇంట్లో ఉన్న పిల్లల్ని ఉద్ధరిస్తామా? ఈరోజు చాలామంది ఏమంటారు దాన్ని, ఈక్వాలిటీ పేరుతోటి దే ఆర్ ఫర్గెటింగ్ దర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఈక్వాలిటీ మంచిదే, పురుషులతో పాటు స్త్రీలు కూడా అన్ని ఉద్యోగాలు చేయాలి. స్త్రీలు ఇంకా మంచి మంచి మేనేజర్స్, దానిలో దోకాలేదు. దెబోరా కూడా మంచి మేనేజరే, కానీ షీ ప్లేడ్ ద రోల్, షీ చోజ్ ద రోల్ యాజ్ ఎ మదర్. ఆమె ఒక తల్లి పాత్ర పోషించాలనుకుంది. తల్లి పాత్ర పోషించి ఆమె అంట ఒక దగ్గర కూర్చుంటుందంట. ఆమె ఎఫ్రాయిము మన్యమందలే, చూడండి 4వ అధ్యాయము 5వ వచనంలో, రామాకును బేతేలుకును మధ్యన దెబోరా సరళి వృక్షము కింద తీర్పుకై కూర్చుంటుకందు తీర్పు తీర్చుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఎక్కడైతే నీడ్ ఉందో ఆ నీడ్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది. ఎక్కడైతే మనుషుల అవసరతలు ఉన్నారో వారికి నాయకత్వాన్ని చూపిస్తోంది. దేవుడు గొప్ప గొప్ప బాధ్యతల్ని చిన్న అవకాశాల ద్వారా మనకిస్తాడు. జాగ్రత్తగా వినండి. గొప్ప గొప్ప అవకాశాలని, గొప్ప గొప్ప తరుణాలని చిన్న అవకాశాల ద్వారా ఇస్తాడు. దేవుడు దెబోరాని చాలా అద్భుతంగా వాడుకున్నాడు, కానీ ఆ వాడుకోవడానికి ముందు ఆమె తన ప్రజలకి న్యాయాధిపతిగా ఉందంట. తను డబ్బా కొట్టుకోవట్లేదు, నేను చాలా గొప్పదాన్ని, నేను రాకముందు నాయకులు ఎవరు లేరు, నేను రాకముందు ఎవరు లేరు, నిర్జనమైపోయారు, తను గొప్పలు చెప్పుకోవట్లేదండి. ప్రజలు వస్తున్నారంట. ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. నీ దగ్గరికి ఎంతమంది సలహా కోసం వస్తున్నారు? నీ దగ్గరికి ఎంతమంది ఆత్మీయ సహాయం కోసం వస్తున్నారు? అమ్మ నా కోసం ప్రార్థన చేయండి, అమ్మ నాకు ఒక సలహా ఇవ్వండి. నీకు నువ్వు చాలా గొప్పలు చెప్పేసుకోవచ్చు, నేను చాలా గొప్పదాన్ని, నేను లేకపోతే ఏం లేదు, నేను లేకపోతే ఏది జరగదు, నువ్వు చాలా గొప్పలు చెప్పుకోవచ్చు, కానీ అది వాస్తవా? నువ్వెంతమంది తల్లిగా ఉన్నావు అమ్మా ఈరోజు? అక్కడ చూడండి, కొంతమంది ఉంటారు, దే ఆర్ జస్ట్ రెస్పాండెంట్స్. వాళ్ళు సిద్ధంగా ఉండేవాళ్ళు. మొట్టమొదటి ఏం చెప్పాను, వారు స్పందించేవాళ్ళు. దేవుడిచ్చే అవకాశాలకు వెంటనే స్పందిస్తారు. దే ఆర్ ప్రోయాక్టివ్. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనుకోరు వారు. నేనున్నాను, ప్రభువా నన్ను వాడుకో. యెషయాని అడిగాడంట దేవుడు, ఎవరు వెళ్తారు నా కోసం? వెళ్తారు. ఎవరున్నారు నా కోసం మాట్లాడడానికి? ప్రభువా నేనున్నాను, నన్ను పంపు. ఈరోజు దేవుడు నీకు ఆ యొక్క గట్స్ ఇస్తే, నీ యొక్క పొటెన్షియాలిటీని, నీ యొక్క సామర్థ్యతని నువ్వు చక్కగా తవ్వేసి భూమిలో కప్పెట్టకు. నేనున్నాను, నన్ను వాడుకోండి. పరిచయం లేదో అవసరం ఉంది, పాస్టర్ గారు నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకోండి.
దేవుడు నీకు ఏదో తలాంతి ఇచ్చాడు, దాన్ని వాడు, దేవుని పని కొరకు వాడు. బ్యాటిల్ ఫీల్డ్స్లో అందరం అవసరమేనండి, యుద్ధ రంగంలో అందరం అవసరమే. ఈరోజు మనందరం యుద్ధంతో ఉన్నాం, యుద్ధం చేస్తూ ఉన్నాం. మీ అందరికీ వ్యక్తిగతమైన యుద్ధాలు ఉన్నాయి, సామాజిక యుద్ధాలు కూడా ఉన్నాయి. క్రైస్తవులుగా మనందరికీ యుద్ధాలు ఉన్నాయి కదా. అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తున్నాడు. సమాజంలో చాలా సమస్యలతో క్రైస్తవులుగా మనం పోరాడాలి. అన్యాయానికి, లంచగొండితనానికి, ఆ యొక్క అన్ఈక్వాలిటీకి, వీటితో మనం పోరాడాలి. దీనిలో నీ పాత్ర ఏంటి? దేవుడు నిన్ను చాలా అద్భుతమైన నాయకత్వపు లక్షణాలు ఇస్తే నువ్వు దూసుకొని పోకుండా సైలెంట్గా అలా కూర్చొని ఎవరో వస్తారులే, ఎవరో చూసుకుంటారులే, నో. దేవునికి నువ్వు కావాలి. దెబోరా లాంటి వారు కావాలి. ఇగో ప్రభువా నేను ఉన్నాను, నన్ను వాడుకో ప్రభువా. దెబోరా అంట ఆమె తీర్పు తీర్చడం మాత్రమే కాదు, కానీ అక్కడ ఆమె ఏం చేసిందంటే 6వ వచనం చూడండి. ఆమె నఫ్తాలి కెదేష్లో నుండి అబియాము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా, షీఈస్ మేకింగ్ కింగ్ మేకర్. ఆమె యొక్క కింగ్ మేకర్గా ఉంది. స్పందించే వాళ్ళు ఎప్పుడు కూడా దే నెవర్ వర్క్ ఇన్ వ్యాక్యూమ్స్. వాళ్ళు ఎప్పుడు కూడా నేను గొప్పవాడిని అయిపోవాలి, నేను చాలా గొప్పదాన్ని అయిపోవాలి, అందరు నా గురించి చెప్పుకోవాలి, నేను తప్ప వేరొక నాయకుడు ఎవరో మీకు ఉండకూడదు, అలా ఉండరాలు. నీ అంతర్లాగా ఉండరు. ఈ సిసెరా 20 సంవత్సరాలుగా ఆడ ఒక్కడి పేరే, కానీ ఆడ ఎవడు నాయకుని తయారు చేయలేదు సిసెరా. కానీ దెబోరా ఏం చేస్తూ ఉందో తెలుసా? దెబోరా అంట అక్కడ ఒక నఫ్తాలి ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తిని పిలిపిస్తూ ఉంది. నఫ్తాలి కాదేశ్లో నుండి అబియాము కుమారుడైన బారాకును పిలువనంపించింది. బారాకును పిలువనంపించి అతనితో మాట్లాడుతూ ఉంది. నీవు వెళ్ళి నఫ్తాలిలోను, బబులోనులోను, జెబులోనులోను 10,000 మంది మనుషులను తేబేరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గర యాబీను సైనాధిపతి అయిన సిసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పు. దస్ సేస్ ద లార్డ్. దేవుడు సెలవిస్తున్నాడు. ఎంత ధైర్యం అండి దేవుని పక్షంగా మాట్లాడాలి ప్రవక్తి అంటే. ఆమె దేవునితో ఆమెకున్న రిలేషన్షిప్ చూడండి. ఈ పాటలో అంతా కూడా 15వ న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో ఆమె పాట పాడుతుంది. ఆ పాట అంతా దేవుని స్తుతితో నిండిపోయి ఉంటుంది. దేవునికి ఆమెకి మధ్య ఉన్న సంబంధం ఏంటో అక్కడ కనిపిస్తుంది. ఆ క్లోజ్నెస్. దేవునితో నువ్వు సమయాన్ని గడిపే కొద్దీ కూడా నీకు అర్థమవుతుంది దేవుని హృదయం. దేవుడు ఎవరిని పంపిస్తూ ఉన్నాడు, దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు, దేవుడు ఎవరిని వాడుకోబోతా ఉన్నాడు. బారాకి పంపించిందంట వర్తమానం. ఈ బారాకు నఫ్తాలి గోత్రానికి చెందినవాడు. నఫ్తాలి గోత్రికులు దేనికి ఫేమస్ అంటే ఎఫ్రాయిము. ఈ నఫ్తాలి గోత్రికులు యుద్ధాలు ఏది కూడా కంప్లీట్ చేయరు. వాళ్ళు ఈ కానానీయుల్ని వాళ్ళే ఉంచేశారు. దే హ్యాడ్ వెరీ బ్యాడ్ వార్ రికార్డ్. వాళ్ళకి ఏం మంచి వార్ రికార్డ్ ఏం లేదు. ఇన్ని యుద్ధాలు, ఇంత పరాక్రమవంతులుగా ఇన్ని యుద్ధాలు చేశాడు. పోనీ ఈ బారాక్ అన్నవాడికి ఏమన్నా పోనీ చాలా గొప్ప చరిత్ర ఏమన్నా ఉందో, గొప్ప నాయకుడు అంటే ఏమైనా అడ్రస్ లేదు. దేవుడు చెప్పాడంతే, నేను బారాకును వాడుకుంటాను, నువ్వు బారాకుని రప్పించు. యూ హ్యావ్ టు ఎంకరేజ్ హిమ్. మొట్టమొదటి వారిని చూసాం, వారు స్పందించేవారు కదా. వాళ్ళు వెంటనే స్పందిస్తారు, అవసరతలకు స్పందిస్తారు, రెస్పాన్సిబిలిటీకి స్పందిస్తారు, లీడర్షిప్కి స్పందిస్తారు. కానీ అందరూ అలా ఉండలేరండి. యుద్ధరంగంలో అందరూ అలా ఉండలేరు. వారిలో ఒక 10% మంది అలాంటి దెబోరా లాంటి వాళ్ళు ఉంటే, మిగిలిన 80% లాంటి వాళ్ళు ఎలాంటి వారు అంటే బారాక్ లాంటి వాళ్ళు ఉంటారు. ఈ రెండో వర్గం ఎవరంటే సంశయించేవాళ్ళు. ఎవరు చెప్పండి అమ్మా, సార్ అందరు చెప్తారా? సంశయించేవాళ్ళు. సంశయించేవాళ్ళు అంటే ఎవరు? చాలా ప్రశ్నలు ఉంటాయి వీళ్ళకి, డౌట్లు. నిజమేనంటావా, నేను చేయగలనంటావా? బైబిల్లో దేవుడు వాడుకున్న వారిలో చాలామంది ఈ వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారండి. వారిలో అతి గొప్పవాడు మోషే. మోషేని దేవుడు పిలిచి, ఇదిగో మోషే నేను నిన్ను పంపుతున్నానంటే మోషే అన్నాడు తెలుసా? ప్రభువా నువ్వు పంపదలిచిన వాడినే పంపించు ప్రభువా. అరే మోషే నేను నిన్నే పంపేస్తానంటే ప్రభువా నేను నత్తివాడిని ప్రభువా. కానీ దేవుడు మోషేని విడిచిపెట్టలేదు విత్ ఆల్ ఇట్స్ క్వశ్చన్స్.
జకర్యాని దేవుడు వాడుకుని నాకు ఎలాగో తెలియను. కొన్నిసార్లు కొంతమంది వెంటనే ఎస్ చెప్పారు దేవునికి. ఎవరు వెళ్తారు? పేతురులాగా అందరూ బోట్లు దూకేస్తారండి. నీవే అయితే నేను కూడా నీలాగా నీళ్ళ మీద నడిచేటట్లు నా సాయం చేయండి. ఎంతమంది దూకుతారు అలాగా? సముద్రం తుఫాన్ వచ్చింది, వాళ్ళేమో చచ్చిపోతాం గుంపుట్లో చేతులు పెట్టుకున్నారు. యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుని వచ్చేస్తాను అంతవరకు అందరూ దయ్యం అనుకున్నారు. ఆయన దయ్యమేమో అనుకున్నారంట. ఈ పేతుడు ఆయన చూసి ఏమంటున్నాడు? ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళలాగా నీళ్ళ మీద అలా వచ్చేస్తారేట. అందరూ రారు కదా. డౌటింగ్ తోమాలు కూడా ఉంటారు కొంతమంది. నేను ఆయన వేలులో వేలు పెట్టి ఆయన పక్కలో వేలు పెట్టి గెలిగితేనే కానీ ఆయన నేను నామనన్నాడు. పేతుడిని యేసుప్రభు ఎంత ప్రేమించాడో తోమాను కూడా అంతే ప్రేమించాడు. పేతురుతో దేవునికి ఎంత అవసరత ఉందో తోమాతో కూడా అంతే అవసరత ఉంది. వచ్చే నెల 3వ తారీఖు మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఇండియన్ క్రిస్టియన్ డే. తోమా గారు భారతదేశం వచ్చిన దినోత్సవం అది. ఎస్, దేవునికి కూడా కొంతమంది వెంటనే సిద్ధంగా ఉండరు కదా. ప్రభా ఇదిగో అబ్రహాముకే చాలా క్వశ్చన్లు వచ్చినాయి. ప్రభా ఇదిగో నాకు ఇష్మాయిల్ని బ్రతికించి ప్రభా చాలా అంత మటుకు చాలా అంటే ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అన్నాడు. దేర్ వర్ సో మెనీ క్వశ్చన్స్, చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ బారాక్ కూడా అలాంటి వాడే, సంశయించేవాడే. వెంటనే బారాకు నువ్వు వెళ్ళి 10,000 మందిని నువ్వు సమకూర్చాలంటే ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం, నేనున్నాను, నేను వెళ్తాను అనలేదు. ఏమన్నాడు చూడండి, అక్కడ ఏమంటా ఉన్నాడు. సిసేరాని పంపేసి బారాక్కి చెప్తా ఉంది, దెబోరా చెప్తా ఉంది, బారాకు నువ్వు వెళ్ళి నఫ్తాలీలోను జెబులోనులోను 10,000 మంది మనుషులను తాబేరు కొండ దగ్గర రప్పించాలి. నేను సిసేరాని నీ దగ్గర రప్పిస్తాను. సిసేరా ఎవరు? నియాంత, హిట్లర్ లాంటాడు, స్టాలిన్ లాంటాడు, లెనిన్ లాంటాడు. ఎవరి మాట ఎండో. మనం నియాంతలు చూస్తాం కదా కొంతమంది. ఆయన పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటాడు ఆయన, ఇంకెవరు మాట ఎండ. ఇంకా అలాంటి నియాంత నీ దగ్గర పంపిస్తాను, నువ్వు జయించాలంటున్నాడు. మామూలుగా రాడు, 900 రథాలు వేసుకొని వస్తాడు. అవి మామూలు రథాలు కాదు. ఏ రథాలు? ఇనప రథాలు. ఎప్పుడు జరుగుతున్నాయి సంఘటనలు ఇవి? ఎప్పుడు జరుగుతున్నాయి? నియో బ్రాంజేజ్లో జరుగుతున్నాయి. అంటే ఇనుము ఎక్కడ పడితే అక్కడ దొరికే దినాలు కాదయ్యి. కొంచెం చరిత్రను మనం ఆలోచించుకుంటే అప్పుడప్పుడే ఇనుము యొక్క వాడకం మొదలవుతుంది. చెక్క రథాలు కాదు సుమాయి. ఏ రథాలంట? ఇనప రథాలంట. అక్కడ మనం చూసిన ఇశ్రాయేలులో 40,000 మందికి కేడుము కానీ ఈటి కానీ లేవు. కనీసం వాళ్ళకి తుపాకులు కూడా లేవంట. మామూలు తుపాకులు అంటే పిట్టలు కాల్చుకునే గన్నలు కూడా లేవు మన భాషలో చెప్పుకోవాలంటే. కేడుము కానీ అక్కడ ఉంది కదా, నేను చెప్పట్లేదు, దానిలో ఉంది చూడండి. ఇశ్రాయేలులో 40,000 మందికి 5వ అధ్యాయము 8వ వచనం, ఇశ్రాయేలు 40,000 మందికి ఒక్క కేడమే కానీ ఈటియే కానీ కనబడలేదు. స్కేర్సిటీ. వీళ్ళ దగ్గర ఏమో మిషన్ గన్లు AK-47 ఉన్నాయి. ఎన్ని? ఎనపరాధాలంటే ఎన్ని? మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మరి మామూలు పొగరబోతు కాదు కదా సిసారా. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతోటి చాలా ప్రావీణ్యత సంపాదించుకొని ఆ రథ నాయకుల్ని సైనికుల్ని ఎంతమందిని సంపాదించుకున్నాడో తెలియదు. ఇశ్రాయేలుని బహు కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు తిరుగులేని వాడికి ఎదిగిపోయాడు. అలాంటి వాడిని నీ దగ్గర పంపిస్తాను. ఓ బారాకు, నువ్వు 10,000 మందిని సిద్ధపరచు. ఈ బారాకు ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఈయన సడన్గా పిలిపించి నువ్వు 10,000 మందిని సిద్ధపరచాలి, నేను సిసేరాన్ని నీ దగ్గర తీసుకొని వస్తాను, దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు అని దేవుడే సెలవిస్తున్నాడు. అంటే బారాకు ఏమన్నాడు తెలుసా? చూడండి 8వ వచనంలో, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఎవరు నాతో రావాలన్నాడు? ఎవరు నాతో రావాలంటున్నాడు చెప్పండి అమ్మా. దెబోరా ఒక ఆడ మనిషి, ఒక స్త్రీ. సిసేరా లాంటి నాయకుడిని ఎదుర్కోవడానికి ఎవరి సహాయాన్ని అడుగుతున్నాడు? ఎవరి సహాయాన్ని అడుగుతున్నాడండి? దెబోరా సహాయాన్ని అడుగుతున్నాడా? గొప్ప యుద్ధం చెయ్యాలి,
అప్పుడు ఏం అడగాలంటే, నాకు కనీసం నువ్వు వచ్చి 10,000 మంది కాదు, ఒక 60,000 మందిని నాకు సమకూర్చు, అప్పుడు నేను ఆలోచిస్తాను అనాలి. కానీ అతను ఏమంటున్నాడో తెలుసా? నువ్వు వస్తే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. మోస్ట్ ఆఫ్ ది వార్స్ ఆర్ ఇమోషనల్ వార్స్. చాలా యుద్ధాలు మనం చేసే యుద్ధాలు ఏంటంటే బహిరంగ యుద్ధాలు కాదండి, మానసిక యుద్ధాలు. నువ్వు ఆత్మీయంగా మానసికంగా ఒక యుద్ధానికి సిద్ధపడితే నీకంటే గొప్ప శక్తివంతుడు ఎవడు ఉండో. కొన్నిసార్లు నువ్వు ఫిజికల్గా ప్రిపేర్డ్గానే ఉంటావు, కానీ మానసికంగా ఆత్మీయంగా నువ్వేముండవు, నీకు ప్రిపరేషన్ ఉండదు. ఆత్మీయ పోరాటంలో నువ్వు ఖచ్చితంగా ఇంకొకరి సహాయాన్ని ఆర్థించడం తప్పేం లేదు. అందరు దావీదులో ఉండరండి. దావీదు గొల్యాతుని ఎదుర్కోవడానికి ఒక్కడే వెళ్ళిపోయాడు, అతని సహాయం అక్కర్లేదు. కానీ మోషే లాంటి వాళ్ళు ఉంటారు. మోషే అమాలేకీయులతో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అతని చేతులు నొప్పి వచ్చినాయి అంట. మోషేలు చేతులు ఎత్తారంట. ఆ చేతులు పట్టుకోవడానికి అహరోను హూర్లు ఏం చేశారంట? సాయం చేశారంట. రాయి తెచ్చి పెట్టి కూర్చోబెట్టి ఒక పక్క అహరోను, ఇంకో పక్క హూర్లు చేయి పట్టుకున్నారంట. తప్ప సహాయాన్ని ఆర్థించడం తప్ప? నీ శక్తికి మించిన పిలుపుకు నీ దేవుడు నీకు ఇచ్చినప్పుడు కొన్నిసార్లు మనం పోరాడే పోరాటాలు మన శక్తికి మించినవి. అరే దెబోరా లాంటి అమ్మాయిని నేను అడగడం ఏంటి? ఆడ మనిషి కదా, ఆవిడ్ని ఆర్థించడం ఏంటి? దెబోరా చెప్పింది, నీకు ఒక వార్నింగ్ ఇస్తున్నాను, జాగ్రత్త విను. నేను ఖచ్చితంగా వస్తాను, అగత్యంగా వస్తాను. అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలుగుదు. నేను వస్తాను, కానీ మనుషులందరూ ఏమనుకుంటారు తెలుసా? ఒక ఆడ మనిషికి దేవుడు విజయాన్ని ఇచ్చాడని చెప్పుకుంటారు. అయినా పర్లేదు, నువ్వు వస్తే నేను వెళ్తా. నీకు కావాల్సింది ఘనత కాదు. కొన్నిసార్లు ఘనత అన్నది ఎవరికి చెందాల్సింది? దేవుని చెందాల్సింది. దేవుని ప్రజలు విడిపించబడాలి. నాకేం వస్తుంది, నేనేం పొందుకుంటాను? వాళ్ళు బంగారాన్ని ఆశించలేదని చెప్పి తర్వాత కీర్తనలో పాడుతుంది ఆమె. చాలాసార్లు మన పర్సనల్ అడ్వాంటేజెస్ కోసం దేవుడు మన చుట్టూ ఉంచిన రిసోర్స్ని మనం పట్టించుకో. నేనే చేసేయాలి, నేనే ఎదిగిపోవాలి, నేనే గొప్పవాడిని అయిపోవాలి, నేనే సాధించేయాలి. నో, దేవుని పోరాటాలు అన్నవి యూనిక్గా నువ్వు ఒంటరిగా పోరాడాల్సింది కాదు. అందుకే యేసు ప్రభు చెప్పాడు, మీరు వెళ్తా ఉన్నప్పుడు, సువార్తకి వెళ్తున్నప్పుడు ఇద్దరిద్దరిని తీసుకొని వెళ్ళండి అన్నాడు. అపోస్తలుడైన పౌలుకి తిమోతి లాంటి, తీతు లాంటి, మార్క్ లాంటి వారి యొక్క అవసరత వచ్చింది. ఈరోజు మనము సిగ్గుపడాల్సిన పని లేదు. బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి, నేను ఈ శోధనలో ఉన్నాను. చాలామంది ఏంటంటే సీక్రెసీలోకి వెళ్ళిపోతున్నారు. ఆదిమ సంఘాలకి సీక్రెసీ లేవండి, ఉన్నాయా? ఎక్కడే సీక్రెసీ మెయింటైన్ చేసిన వాళ్ళు చచ్చిపోయారు. ఆదిమ సంఘంలో అననీయ సప్పారా అన్న వాళ్ళు చాలా సీక్రెసీ మెయింటైన్ చేశారు, కానీ చచ్చిపోయారు. వాళ్ళకి ఆశీర్వాదం కాదు. వారికి ఏది కూడా సీక్రెసీ లేవంట. వారు ప్రార్థన కోరుకునేవారు. ఏదైనా అవసరం ఉందంటే దేవుని దగ్గర తీసుకొని వచ్చేవారు, సమిష్టిగా ఉండేవాళ్ళంట. ఈరోజు ఆ యూనిటీ ఉందా? ఫ్యామిలీ ఫీలింగ్ ఉందా? చర్చిలో ఏదన్నా చెప్తే చాలా భయంకరం. ఈరోజు చర్చిలో ఏదన్నా ఎవరి గురించి అన్నా సాక్ష్యం చెప్పామనుకోండి, ఇంకా వాళ్ళని ఇంకెలా చూస్తారంటే ఏదో పెద్ద ప్రపంచం వాళ్ళే పెద్ద తప్పు చేసినట్టు. వాళ్ళ గురించి అక్కడెక్కడ ఏం తెలుసండి మీకు ఎలా జరిగిందంట. ఒక ఫ్యామిలీ అన్న యూనిట్ పనిచేయాలంటే యూ షుడ్ వర్క్ టుగెదర్. దెబోరాకి దేవుడు బారాకును పంపించినప్పుడు, బారాకు నేను వస్తాను, అగత్యంగా యుద్ధ భూమికి వస్తాను, నేను చచ్చిపోవడానికన్నా రెడీ అయిపోతాను, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. దెబోరా బారాకి సహాయంగా ఉంది, బారాకు దెబోరాకి సహాయం. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు సుమా, వాళ్ళిద్దరూ కుటుంబ సభ్యులు కాదు. దెబోరాకు ఒక ఫ్యామిలీ ఉంది అక్కడ. కానీ దేవుడు బారాకుని వాడుకుంటూ ఉన్నప్పుడు, ఐ విల్ స్టాండ్ విత్ యూ, నేను నీకు తల్లిగా ఉంటాను. బారాకు, ఐ విల్ బీ యువర్ మదర్, నేను నీకు ఒక నాయకులుగా ఉంటానయ్యా, నీకు సహాయం చేస్తాను. ఐ విల్ ఎంకరేజ్ యూ, నేను నిన్ను బలపరుస్తాను. సరే, బారాకు కలిసి వెళ్తా ఉన్నాడు. బారాకు జెబులోను, నఫ్తాలి అక్కడికి వెళ్ళాడు. 10,000 మనుషులను అతను వెంట వెళ్తా ఉన్నారండి. ఎలా సంపాదించాడో తెలియదు. వెన్ గాడ్ కాల్స్ యూ, హీ ఎంపవర్స్ యూ అంటాడు. దేవుడు నిన్ను ఒకవేళ తన పని కొరకు పిలిస్తే ఆయన సామర్థ్యతనిస్తాడు. నమ్మిన వారు గట్టిగా చెప్తాం హల్లెలూయా.
దేవుడు నీకు ఒక బాధ్యతను అప్పగిస్తే దానిలో నీకు బలాన్ని కూడా ఇస్తాడు. 10,000 మంది ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎలా ఏం మాట్లాడితే చెప్తే వచ్చారో తెలియదు, 10,000 మంది వచ్చారంట. ఆల్ హ్యాపెన్ ఇన్ వన్ వర్స్. ఒక వచనాన్ని కేటాయించాడు. అతను ఏం పెద్ద ప్రసంగం చేయలేదు, చేశాడా ఏం మనకు తెలియదు, ఏం చెప్పాడో తెలియదు. కానీ దేవుడు చెప్పినట్టుగా 10,000 మంది వచ్చేసారు. వెన్ యూ యాక్ట్, నువ్వు ఎప్పుడైతే పని చేయడానికి సిద్ధపడతావో దేవుడు ద్వారాలు తెరుస్తాడు. 10,000 మంది వచ్చారంట. వచ్చిన తర్వాత దేవుడు బ్యాక్గ్రౌండ్లో ఇంకోటి చేస్తా ఉన్నాడు. ఈ సిసెరాకి ఈ విషయం తెలియజేశాడు. ఇశ్రాయేలీల్లో కొంతమంది 10,000 మంది నీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారంట. అంటే సిసెరాకు ఒళ్ళు మండిపోయింది. నీ అంత కదా, ఏది తట్టుకోలేడు. తన దగ్గర 900 ఇనప రథాలు ఉన్నాయి, వేసుకొని బయలుదేరిపోయాడు. ఇతనికి తెలియదు దేవుడు అతన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలియదు. అరే అతను మరణ దినం కోసం వెళ్తూ ఉన్నాడు అన్న విషయం తెలియదు. నాకేంటి, నాకు టెక్నాలజీ ఉంది, నాకు సదుపాయాలు ఉన్నాయి, నాకు మనుషులు ఉన్నారు, నేను వీళ్ళని అణగదొక్కేయగలను, నేను మళ్ళా కఠినంగా వీళ్ళందరినీ భయపెట్టేయగలను అనుకోండి. బయలుదేరాడంట. బయలుదేరి చూడండి, అక్కడ మనం చదువుతున్నాం 13వ వచనంలో, 4వ అధ్యాయం 13వ వచనం. అన్యుల హోరేషోతు నుండి కీషోను వాగు వరకు తన పక్షంగా ఉన్న సమస్త జనులను పిలువగా బారాకు అక్కడ సిసెరా వచ్చాడు. సిసెరా తన రథములన్నిటినీ, తన 900 ఇనుప రథములను మనుషులందరినీ వేసుకొని దేవుడు ఏ చోటుకైతే రమ్మన్నాడో ఆ చోటుకు వచ్చాడండి. చాలా జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించేయండి. ఇక్కడ కీషోను వాగు అన్నది ఎండిపోయిన వాగు. అది ఇతను అనుకొని ఉంటాడు, పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి. సిసెరా అనుకొని ఉంటాడు, నాకు 900 రథాలు ఉన్నాయి, ఏమండి 10,000 మంది ఉన్నారు, కర్రలు పట్టుకొని ఉన్నారు. ఇతని దగ్గరేమో AK-47 ఉన్నాయి. ఎవరు గెలుస్తారు? 900 AK-47 ఉన్నాయి, 10,000 మంది కర్రలు పట్టుకొని ఉన్నారు. ఎవరు గెలుస్తారు చెప్పండి? AK-47 ఎనప రథాలు తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. పెద్ద కష్టమేం కాదు, కేడాలు లేవు వాళ్ళ దగ్గర కాపాడుకోవడానికి, ఈటులు లేవు వాళ్ళ దగ్గర అనుకోండి. ఎవడు వస్తాడో చూద్దాం ఈరోజు. ఇశ్రాయేలీయులకు బుద్ధి చెప్పాలి. ఏమనుకొని వచ్చాడో తెలియదు, చాలామంది జనాన్ని పోగేసుకొని వచ్చాడంట. ఆ కీషోను వాగు దగ్గరికి వచ్చేటప్పుడు టెన్షన్ పెరిగిపోతాం. ఈ టెన్షన్ వాతావరణంలో ఒక మనిషి మాట్లాడతాం. ఏమంటా ఉంది ఆమె చెప్పండి? 14వ వచనం, 4వ అధ్యాయం 14వ వచనం. దెబోరా లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. టెన్షన్తో చచ్చిపోతుంటే ఎల్లు అంటదా? అక్కడ కావాల్సింది ఏంటంటే అలాంటి ఎలిగించి నిప్పెట్టించేవాళ్ళు కావాలి కదా. ఎల్లు. షీ వాజ్ సో, ఎంత ధైర్యవంతురాలంటే చూడండి 12వ వచనం, 5వ అధ్యాయం 12వ వచనం. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, బారాకు కీర్తన పాడము, అభినోయాము కుమారుడ లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. వాట్ అన్ ఎంకరేజ్మెంట్. ఎల్లు. కుర్రోడు ఎగ్జామ్కి వెళ్ళడానికి భయపడిపోతుంది. ఓరు నా బాబే, భయం వేసేస్తుందా, కాసేపు పడుకోనానా అంటుందా? మనం అయితే అదే చేస్తాం కదా. ఆడ అసలే భయపడిపోతుంటే ఇంకా భయపడేస్తాం. పెళ్ళిళ్ళు కోడలు కానీ అత్తగారింటికి వెళ్తున్నప్పుడు తల్లి ముఖం చూడాలి, ఏదో ఇంక చచ్చిపోతున్నట్టే ఏడుపులు వెళ్ళే అని చెప్పాలి అక్కడ, అంతేనా? బలపరచాలి. యూ హ్యావ్ టు ఎంకరేజ్. ఈరోజు అలా ఎంకరేజ్ చేసే మహిళలు కావాలండి. హల్లెలూయా, బలపరచండి. సిసెరాతో చెప్తుంది దెబోరా లెమ్ము, యెహోవా సిసెరాని నీ చేతికి అప్పగిస్తున్నాడు. బారాకు, నువ్వు ఇప్పుడు కొండ మీద ఉండాల్సిన పని కాదు, ధైర్యం తెచ్చుకొని వెళ్ళి, ఇదే సమయం దేవుడు ఈ టైం కొరకు నేను సిద్ధపరిచాడు. దెబోరా బారాకు వెళ్ళాడంట. బారాకు ఎందుకు వెళ్ళేటప్పటికి పరిస్థితి ఏమైందంటే, ఇప్పుడు దేవుడు గేమ్ ఆడడం మొదలుపెట్టాడు. దేవుడు ఎప్పుడైతే గేమ్లోకి ఎంటర్ అవుతాడో అక్కడ వాతావరణం అంతా మారిపోద్ది. బారాకు యుద్ధం చేయడానికి వెళ్తా ఉన్నప్పుడు బారాకు వారిని హతము చేయనట్లు అక్కడ చూడండి, యెహోవా సిసెరాను, అతని రథములను,
అతని సర్వసేనను ఏం చేశాడంట? కలవరపరిచాడు. ఎలా కలవరపరిచాడంటే, దేవుడు కలవరపరిచే విధానాలు చాలా వెరైటీగా ఉంటాయి. ఇక్కడ కీషోను వాగు దగ్గరికి వచ్చారు కదా, అంతే ఎండిపోయింది. అక్కడ వర్షం పడే కాలం కాదు అది. ఏం జరుగుతుందో తెలియదు, యుద్ధం ఎలా జరుగుతుందో తెలియదు. కానీ వాళ్ళు ఆ కీదోను వాగు దగ్గరికి వచ్చేటప్పటికి వారి చుట్టూరు పర్వతాలు ఉన్నాయి. వారు ఆ సెంటర్లో, ఆ మైదానంలో వారు ఇరుక్కుపోయినట్టు అయిపోయారు. వాళ్ళు అనుకున్నారు ఇశ్రాయేలు ఎక్కడ తప్పించుకోలేరు అనుకున్నారు. ఏ రథాలు వేసుకొని వచ్చారు? 900 ఇనప రథాలు వేసుకొని వచ్చారు. దేవుడు ఆకాశపు తూములు విప్పాడంట. చూడండి 5వ అధ్యాయము 4వ వచనం చదువుతా ఉన్నాను. చూడండి 5వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించు. యెహోవా నీవు సేయీరు నుండి బయలుదేరి వచ్చినప్పుడు, ఎదేము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణకెను, ఆకాశము నీళ్లను కుమ్మరించెను, మేఘములను వర్షించెను. దేవుడు ఎలా ఇంటర్వ్యూన్ చేస్తున్నాడు? భూమి వణికిందంట. భూకంపం వచ్చిందేమో మనకు తెలియదు. భూకంపం వచ్చింది. ఆకాశం ఏమొచ్చిందంట? సడన్గా గొప్ప వర్షం కురిసిందంట. ఈ కీషోను వాగు కాస్త వర్షపు నీళ్ళతో కాస్త అది బురద నీళ్ళగా మారిపోయిందంట. చూడండి, ఇప్పుడు చూడండి అసలైన యుద్ధం మొదలవుతుంది. 5వ అధ్యాయం 20వ వచనంలోకి వెళ్దాం. నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధము చేశాను. నక్షత్రములు తమ మార్గములో నుండి సిసెరాతో యుద్ధము చేశాను. కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయారు. అది పురాతన వాగే, లైఫ్లెస్ వాగు. కానీ దేవుడు ఆ లైఫ్లెస్ వాగులోకి నీళ్లు సడన్గా రప్పించేటప్పటికి అదొక బురద నీళ్ళలాగా మారిపోయి రథాల చక్రాలు కదలలేదు. వీళ్ళు యుద్ధం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఆ రథాలని బాగు చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు. రథాలు దానిలో కూరిగిపోతూ ఉన్నాయి. ఎదరికి వెళ్ళాడు, వెనక్కి వెళ్ళాడు. వారికి ఏం కలిగిందంట? కలవరము కలిగిందంట. హల్లెలూయా. దేవుడు యుద్ధాన్ని బయట చేయడానికి ముందు లోపల మైండ్లో మొదలు పెడతాడు. ఏమండి, మైండ్ క్లియర్గా లేనివాడు యుద్ధం ఏమన్నా చేస్తాడా? మైండ్ క్లియర్గా లేని నియాంతా ఏమన్నా చేస్తాడా? హిట్లర్ ఆఖరి దినాల్లో బంకర్లో జీవించాడు. భూమి అడుగు భాగాల్లోకి వెళ్ళిపోయి అతను ఆఖరి దినాల గురించి వివరిస్తూ ఉన్నప్పుడు వణికిపోయేవాడంట. చేతులు కాళ్ళు వణికిపోయేవంట, నత్తి వచ్చేసేవంట. అంతవరకు నియాంతగా 20 లక్షల మంది యూదుల్ని ఊచకోతకొచ్చి చంపించాడు. అంత క్రూరుడైన హిట్లరు ఆఖరి దినాల్లో వణికిపోతా, నత్తి వచ్చేసి, మాటలు రాక, చివరికి ఎంత పిచ్చోడంటే ఆఖరి దినాల్లో అతని భార్య ఇద్దరు ఆత్మహత్య చేసుకొని గన్తో కాల్చుకొని చచ్చిపోతారు. ఎంత గొప్ప నియాంత అన్నా ఆ గొప్ప నియాంతే దేవుడు ఒక రోజు పెడతాడు కదా, ఓ తేదీ ఫిక్స్ చేస్తాడు. వాళ్ళు ఆ రోజు వాడితో ఆడుకునేది నక్షత్రాలు ఆడుకుంటాయంట. నక్షత్రాలు ఆడుకోవడం అంటే ఏంటి? దేవుడు జ్యోతిష్కం అది చెప్పడు, ఏమండి. కానీ వీళ్ళు నక్షత్రాలు నమ్ముకునేవాళ్ళు. చాలామంది ఖగోళ శాస్త్రాన్ని నమ్ముకునే వాళ్ళు ఉంటారు కదండి. గ్రహాలు మాకు అనుకూలిస్తున్నాయి, మా జాతకాలు మాకు అనుకూలిస్తున్నాయి, మా కాలం మంచి కాలం, ఏమండి, వాళ్ళని అనుకునేవాడిని. కానీ దేవుడు ఆ నక్షత్రాలను ఏం చేస్తాడంట? నక్షత్రాలు యుద్ధం చేయడం మొదలెడతాయంట. అంటే వాళ్ళు నమ్ముకున్న ఆధారాలు అక్కడ పనిచేయట్లేదు. ఈ కానానీయుడు అతను, సిసెరా అన్నవాడు కానానీయుడు. అతడు వాళ్ళు పూజించే దేవుడు బయలుదేవతను పూజించేవాళ్ళు. వారు బయలుదేవత అంటే ప్రకృతి దేవత. ఎప్పుడు వాళ్ళది బయల అని ఆరాధించేవాళ్ళు. దేనికంటే వర్షం కురిపించమని. కానీ ఆ బయలు వారికి వ్యతిరేకంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడా? వర్షం కురిపించాలంటే బయలు పనిచేయడండి. ఎవరు పని చేస్తారు? దేవుడు పనిచేస్తాడు. వాళ్ళకి అర్థం అవ్వాలి ఇశ్రాయేలీలకి. ఎందుకో తెలుసా? వీళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి కొత్త దేవతలను వెంబడించారంట. కొత్త దేవత చూడండి, అక్కడ ఉంది కదా, 5వ అధ్యాయము, న్యాయాధిపతుల 5వ అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చి. కొత్త దేవతలు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది బయలుదేవత. దేవుడు అక్కడ గుణపాఠం చెప్తున్నాడు, రే వర్షాన్ని కురిపించడానికి బయలుదేవత కాదరా, నేను కురిపిస్తాను. హల్లెలూయా. అక్కడ వాళ్ళు కలవరం పుట్టిందంట. సిసెరా వచ్చాడు, రథాలు వచ్చినాయి, కూరుకుపోయినాయి, ఎదరికి వెళ్ళాడు, వెనక్కి వెళ్ళాడు.
అతని సర్వసేన కలవరపరచగా 4:15 సిసెరా తన రథమును దిగి కాలి నడకను పారిపోయాను. అతని డిక్లనేషన్ ఎలా ప్రారంభమైందో చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఒకటి, వారు స్పందించేవారు ఉన్నారు, సంశయించే వాళ్ళు ఉన్నారు. స్పందించే వాళ్ళు ఎప్పుడు సంశయించే వాళ్ళని బలపరిచినప్పుడు దేవుడు అసాధ్యమైన సుసాధ్యంగా చేసేవాడు. దేవుడు కలుగు చేసుకున్నాడు. అక్కడ రథాలు పనిచేయనప్పుడు సిసెరా రథాలను విడిచిపెట్టి కాలి నడకన పారిపోవడం మొదలుపెట్టాడంట సేనాధిపతి. ఏమండి, ఈ సేనాధిపతికి సిసెరా అన్నవాడికి ఎంత అవమానం కలిగి చేశాడు ఇక్కడ మనం చూస్తాం. పారిపోతున్నాడు. పారిపోయి అక్కడ కానానీయుడైన హెబెరు వంశస్థుడైన అతని భార్య ఇంటికి వెళ్ళాడంట. యాబీను చూడండి, కానానీయుడైన హెబెరు వంశస్థుడైన హెబెరు భార్య అయిన యాయేలు గుడారంలోకి పారిపోయాడు. ఒక మహిళ గుడారంలోకి పారిపోయాడు. జాగ్రత్తగా గమనించండి. ఎవడు వీడు? సిసెరా ఎవరు? సైనాధిపతి. అతనికి ఎన్ని రథాలు ఉన్నాయి? 900 ఇనప రథాలు ఉన్నాయి. అంతేకాకుండా అతనికి చాలా శత్రువుల యొక్క బలం ఉంది. ఇలాంటి బలం అంతా వదిలేసి పారిపోయి ఎవరు గుడారంలోకి వచ్చాడంట? ఒక మహిళ గుడారంలోకి వచ్చాడంట. పారిపోయి అక్కడికి వెళ్ళి సిసెరా లోపలికి వెళ్ళిన వెంటనే 19 ఆమె గొంగలతో అతనికి కప్పాను. యాయేలన్న ఆమె అతని రగ్గు కప్పిందంట. రగ్గు కప్పి వెంటనే అంటా ఉన్నాడంట, అమ్మ నాకు దాహం ఇవ్వ కొంచెం దయచేసి దాహం నాకు కొంచెం నీళ్ళు ఇమ్మని అడిగిందంట. నీళ్ళు అడిగితే ఏమిచ్చింది? ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా, చూడండి ఎంత విచిత్రంగా అతని స్టేటస్. ఒక నియాంత పారిపోయి ఒక మహిళ గుడారంలోకి వచ్చి రగ్గు కప్పుకొని చిన్న కుర్రోళ్ళ ఇవిడేం తాగుతున్నాడు? పాలబుడ్డి తాగుతున్నాడంట. అంటే అతని హోదా ఏమైపోయింది, అతని గర్వం ఏమైపోయింది, అతని పెత్తనం ఏమైపోయింది. అంతేకాదండి, పాలబుడ్డి తాగేసి చిన్న కుర్రోళ్ళలాగా చంటి పిల్లల్లాగా ఏం చేస్తున్నాడు తెలుసా? గాఢ నిద్రపోతున్నాడంట. చూడండి అక్కడ ఉంది, నేను చెప్పట్లేదు. అతడు గుడారపు ద్వారం నిలిచిండి ఎవరిని లోపల రానివ్వకమ్మా, ఎవరిని వచ్చి ఇక్కడ ఎవరిని ఉన్నారంటే ఎవరు లేరని చెప్పమ్మా అని చెప్పింది. 21 చూడండి, అప్పుడు హెబెరు భార్య అయిన యాబేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లిగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలను దిగునట్లు ఆ మేకును అతని కనతలలో పాలిచ్చి చంపింది. ఎవరు? యాయేల్. ఈమె ఎవరో తెలీదు, ఇశ్రాయేలీలు గారు కాదు ఈమె గొప్ప సైన్యాధిపతి యొక్క పోనీ దెబోరా లాంటిది అంటే దెబోరా లాంటి ప్రవక్త ఏం కాదు. ఒక సామాన్యమైన స్త్రీ ఇంట్లోకి ఆశ్రయం తీసుకోవడానికి వస్తే అర్థం చేసుకుంది, అరే వీడు చాలా దుర్మార్గుడు, ఎంతమందిని కఠినంగా చంపినాడు, ఎంతమందిని కఠినంగా బాధ పెట్టాడు, ఈరోజు వీడికి నేనే గుణపాఠం చెప్పాలనుకుంది. దేవుడు ఎప్పుడు ఎవరికి ఎలా శిక్షించాలో దేవునికి తెలుసండి. ప్రపంచం చాలామంది నియాంతలు చూసింది. గడాఫే అన్న నియాంత ఉన్నాడు. ఏమయ్యాడు వాడు? గడాఫే తెలుసా మీకు? విచిత్ర బట్టలు వేసుకునేవాడు. ఆడి చుట్టూరు మళ్ళీ ఆడికి సైనికులు, మళ్ళీ స్పెషల్ సైనికులు. ఈరోజు కిమ్ జాంగ్ ఉన్ అని ఒకడు ఉన్నాడు నార్త్ కొరియాలో, విన్నారు ఆడి కోసం. వీళ్ళందరూ నియాంతలు ఉన్నారండి. నేను పేర్లు చెప్పకూడదు, కొన్ని నియాంతల పేర్లు, కానీ మీకు తెలుసు వాళ్ళ నియాంతలు అన్న విషయం. మేమేది చేసినా మమ్మల్ని ఆపేవాళ్ళు లేరు, మేము ఏదన్నా చేయగలం. ఓ రోజు చచ్చిన ఒక కుక్క కంటే భయంకరమైన మరణాన్ని పొందుకున్నాడు సిసెరా. ఆ స్త్రీ ఇంట్లోకి వచ్చి గొంగలు కప్పి వాడికి పాలు ఇచ్చి వాడి తల మీద మేగు పెట్టి సూదితో ఒకటి కొడితే వాడు బుర్ర బద్దలైపోయి చచ్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అధికారం ఎవరికి శాశ్వతం కాదండి, పెత్తనం ఎవరికి శాశ్వతం కాదు. దేవుడు అధికారం దేనికి ఇచ్చాడంటే అవకాశం. అది ఇతరుల్ని బాధ పెట్టడానికి కాస్తమా. ఇశ్రాయేలుని దేవుడు ఆ సిసెరా చేతికి అప్పగించాడు, కానీ వాళ్ళు కఠినంగా బాధ పెట్టమని కాదు. దేవుడు తారుమారు చేసేస్తాడు ఒకరోజు, ఏదో తారుమారు చేస్తాడు. సిసెరా బ్రతుకు తారుమారు అయిపోయి సిసెరా వాళ్ళ అమ్మ అంట ఎంత ఎటకారంగా పాడుతుందంటే దెబోరా, వాళ్ళ అమ్మ అల్లిని కిటికీలోంచి ఎదురు చూస్తుందంట. 5వ అధ్యాయం
చూడండి 28వ వచనంలో, సిసెరా తల్లి కిటికీలో నుండి చూచాను, అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేశాను, రాక అతని రథము తడువు చేయనేలా, అతని రథ చక్రములు ఆలస్యము చేయనేలా. అక్కడ చాలామంది వివేకము గల రాజకుమార్తెలు ఉన్నారంట ఆవిడ చుట్టూరు. వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తున్నారంట ఈ తల్లికి. అమ్మా ఏం కంగారు పడకమ్మా, మన సిసెరా నాయకుడు వచ్చేస్తాడమ్మా, ఎప్పుడూ వస్తాడు, చూడు ఎలా వస్తాడో తెలుసా అతడు. వారికి దొరికాను కదా ఆమెకు. చూడండి, ఆమె తనకు తాను మరలా ఇట్లా అనుకొనిచున్నాను, వారికి దొరికాను కదా, దోపుడు సొమ్ము పంచుకొనిచున్నారు కదా, యోధులందరూ తల యొక్క స్త్రీని పంచుకుందరు, ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు. సిసెరాకు రంగు వేయబడిన వస్త్రం ఒకటి, దోపుడు సొమ్ముగా రంగు వేయబడిన విచిత్ర వస్త్రం ఒకటి దొరుకు, రెండు వైపులా రంగు వేయబడిన విచిత్ర వస్త్రం. అంటే వాడి జీవితం అంతా రంగు బట్టలు వేసుకోవడమేనేమో, అంతే కదండి. జీవితం అంతా ఈ ఆడవాళ్ళని వెనకాతలు వేసుకొని తిప్పుకోవడమే, ఏదో దేశం మీదకి వెళ్ళడం, వారిని లొంగ తీసుకుని వచ్చాడు. ప్రతిరోజు సిసెరాకి జయాలు ఉండవు. ఒకరోజు దేవుడు వాడికి గుణపాఠం నేర్పిస్తాడు. ఒక స్త్రీ గుడారంలో చచ్చిన కుక్కలాగా పడ్డాడంట. ఆమె కాలు ఎదురు కృంగిపడి పరుండాను. కాబట్టి నువ్వు భయపడే శత్రువు, శాశ్వతమైన శత్రువు నీకు ఈ లోకంలో ఎవరు ఉండరండి. నువ్వు అన్యాయంగా దేవుడు నిన్ను బాధ పెడతా, ఒకవేళ కానీ నిన్ను బాధ పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటే నువ్వు ఎదురు చూడడం నేర్చుకో అంతే. ప్రభువా నాకు ఓపిక సహనాన్ని దయచే. దేవుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు అనుకోవచ్చు నేనేం చేయగలను, దెబోరా ఏం చేయలేదండి, ఒకదే అనుకోండి, నేనేం చేయగలను అనుకుంటే ఏం చేయలేదు. కానీ నేను నిలబడతాను, నేను బలపరుస్తాను, బారాక్ లాంటి వారికి నేను నిలబడతాను, నేనున్నాను, నీకు తల్లిగా ఉంటాను, నువ్వు వెళ్ళు పోరాడు, నిన్ను బలపరుస్తాను అని బలపరిచేలాగా ఉంటే స్పందించేవారు, వారికి తోడుగా సంశయించే వాళ్ళని బలపరుస్తూ ఉన్నట్లయితే దేవుడు గొప్ప చేయాలని ఇస్తాడు. సిసెరా లాంటి వాళ్ళని పూర్తిగా అనగదొక్కుతారు. ఇదంతా జరుగుతుంటే 3వ వర్గం ఉన్నారు యుద్ధంలో. బారాకి వెళ్ళి ప్రతి గోత్రానికి వెళ్ళి అడుగుతున్నాడంట, అయ్యా యుద్ధానికి వెళ్దాం వస్తారా? ఇస్మాకారీలు అధికారులు పంపించారంట, అధిపతులను పంపించారంట, రూబేనీలు పంపించారంట. 15వ వచనంలో 5వ అధ్యాయం 15వ వచనం, న్యాయాధిపతులు 5వ అధ్యాయం 15వ వచనం. అక్కడ రూబేనీలు పంపించారంట, గిలాదు వాళ్ళు పంపించారంట, అక్కడ దానీలు పంపించారంట, అక్కడ చూడండి నఫ్తానీలు, వీళ్ళందరూ ప్రాణమును 18వ వచనంలో చూడండి, జబూలూనీయులు మరణ భయం లేక ప్రాణము తృణీకరించుకున్న జనము, నఫ్తాలీలు భూమి మెట్ల మీద ప్రాణము తృణీకరించి రాజులు వచ్చి యుద్ధము చేసిరి. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇక్కడ వర్గం ఉన్నారండి. 23వ వచనంలో చూడండి, మెరోజును వీళ్ళు ఎవర్రా అంటే, మాకు సంబంధం లేదు, మీ యుద్ధాలతో మాకు సంబంధం ఏంటి, మేము క్షేమంగా ఉన్నాం, మేము రాం. నిర్లక్ష్యం చేసేవాళ్ళు, సోమరోళ్ళు వీళ్ళకి పట్టింపు ఉండదు, శ్రద్ధ ఉండదు. చూడండి 23వ వచనంలో, యెహోవా దూత ఇట్లను మేరాజును శపించుడి, దాని నివాసుల మీద మహా శాపము నిలుపుడి, యెహోవా సహాయమునకు వారు రాలేదు. బలిష్ఠులతో కూడా యెహోవా సహాయమునకు వారు రాలేదు. దేవుడు సహాయం చేయడానికి పిలుస్తూ ఉన్నప్పుడు అవసరతలో ఉండి సిసెరా లాంటి వాడిని ఎదుర్కోవడానికి ఈ బబులోనీలు, నఫ్తానీలు ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఫోర్ ఫ్రంట్లో ఉండి మేము ఉంటాం, మాకు కొంచెం సహాయం చేయండి అని వెళ్ళి అడిగితేనంట, వారు యెహోవా సహాయం నాకు వారు రాలేదు. దే నెవర్ రెస్పాండెడ్. ఈరోజు దేవుని బిడ్డలు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఫోర్ ఫ్రంట్లో ఉండి బారాకు, సిసెరా లాంటి వారు ముందుండి యుద్ధం చేస్తారండి. కానీ నువ్వు పిలిచినప్పుడు పిలుపుకి లోబడి వెనకాతల నుండి నువ్వు వాళ్ళని బలపరుస్తున్నా, దేవుడు చూచి చూడనట్టు విడిచిపెట్టేవాడు కాదు. యుద్ధం అన్నది ఏదో ఒక వ్యక్తికి, ఒక సేవకునిది, ఒక మిషనరీది, లేకపోతే ఒక ప్రవక్తది, ఒక అపోస్తలుది కాదండి. యుద్ధం అన్నది అందరిదే. మనందరం కలిసి పోరాడినప్పుడు దేవుని గొప్ప జయంను మనం పాలు పొందుతాం. నీ పాత్ర ఉంది అక్కడ, నువ్వు కూడా పోరాడాలి. అన్ని యుద్ధాలు కత్తులతోటి, కర్రలతోటి యుద్ధాలు చేసేవి కాదు.
చాలా యుద్ధాల్లో మోకాలతో యుద్ధం చేశా. ఇదిగో నేను ఉన్నాను, నేను వస్తాను. ఈ మేరాజు అన్న వారు దేవునికి మాటకి స్పందించలేదంట. దే నెవర్ రెస్పాండెడ్. బహుశా అని ఉంటారు, వచ్చేస్తాం, మేము వచ్చేస్తాం, మీరు వెళ్ళండి. మేము వస్తాంలే, వెళ్ళండి. వెళ్ళిపోతారంటే, యుద్ధం చేస్తారంటే. వెనకాతల నుండి ఏం మాట్లాడారో తెలియదు. కానీ అంతవరకు దెబోరా మాట్లాడింది. ఇప్పుడు స్వరం మారింది. దేవుని దూత చెప్తా ఉన్నాడంట. దేవుని దూత ఇట్లా అంటా ఉన్నాడు, మెరోజును శపించుడి, దాని నివాసుల మీద శాపము నిలుపుడు. యెహోవా సహాయంనకు వారు రాలేదు. బలిష్ఠులతో కూడి యెహోవా సహాయంనకు వారు రాలేదు. యూ హ్యావ్ టు స్టాండ్, టేక్ ఏ స్టాండ్. మిషనరీలు కొన్నిసార్లు ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతున్నారు. వాళ్ళు ఏదో బలవంతులని కాదు, వాళ్ళని బలపరుస్తున్న దేవుడు వారిని పంపించాడు. నేనున్నానమ్మా. ఎఫ్ఎంబిపి సంస్థ యొక్క ముఖ్యమైన ఆ యొక్క ధ్యేయం ఏంటంటే వెళ్ళు లేదా పంపు, వెళ్ళు లేదా పంపు. బీవైఎం క్యాప్షన్ ఏంటంటే వెళ్ళు మరియు పంపు. నువ్వు వెళ్ళు, నువ్వు కూడా పంపు. యూ హ్యావ్ టు సెండ్. నువ్వు అక్కడ దేవుని బిడ్డలు పోరాడుతున్నారు ఈరోజు కదా, సుప్రీం కోర్ట్స్లో, పార్లమెంట్స్లో, శాసనసభల్లో దేవుని కొరకు జీవించే వాళ్ళు కొంతమంది అక్కడ స్టాండ్ తీసుకొని పోరాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు తెలుసుకొని నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు సుప్రీంకోర్టులో మన కోసం, మన యొక్క రైట్స్ కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు కదా. మణిపూర్ ఇష్యూ కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు, జడ్జిలు ఉన్నారు. నీకు వాళ్ళ పేర్లు ఏంటో తెలియకపోవచ్చు, కానీ ప్రభు ఇదిగో మా పక్షాన వాళ్ళు నిలబడుతున్నారు. ప్రభు వాళ్ళని బలపరచు. సడలిన మోకాలని, వడలిన చేతుల్ని ఏం చేయాలంట? బలపరచాలి. యేసు ప్రభు అందుకే అంటూ ఉన్నాడు, ఆ తర్వాత కొన్ని గంటలు ఆయన సిలువ వేయబడతాడు. కానీ నేనేం కోరుకున్నాడు తెలుసా? నేను సిలువ వేయబడడానికి సిద్ధపడుతున్నాను, మీరు నాతో కూడా కొద్దిసేపు మెలకువగొండి ప్రార్థన చేయండి, మెలకువగొండి ప్రార్థన చేయండి. సిలువ తప్పించి ప్రభా, రోమీలందరినీ సంహరించి ప్రభా, యూదులందరి మీద ఉగ్రత తీసుకురా ప్రభా అని ప్రార్థన చేయడానికి కాదు. ప్రభా మా నాయకుడు, తండ్రి మా రబ్బీ, మా బోధకుడు, నీ కుమారుడు యేసు ప్రభు సిలువుకి వెళ్తున్నాడు, ఆయన బలపరచు ప్రభా. ప్రార్థన చేయాలి కదండి. అందరు దెబోరాల్లా ఉండరండి, అందరూ సిసెరాల్లా మారిపోలేరు. కానీ ప్రతి ఒక్కరు సోమరోల్లాగా మాత్రం మారకూడదు. హల్లెలూయా. సంఘం ఈరోజు సోమరిపోతూ ఉందా? నిద్రపోతూ ఉందా? యుద్ధాలు జరుగుతుంటే నిద్రపోతూ ఉందా? మన పిల్లలు ఈరోజు ఫోర్ ఫ్రంట్లో పోరాడుతున్నారు తెలుసా? టెక్నాలజీతో వారు పోరాడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాళ్ళు భయంకరమైన, వారు చాలా ఎప్పుడు ఎన్నడూ లేనంత శోధనలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. కాలేజీల్లో కానీ మాదక ద్రవ్యాలు పెరిగిపోయినాయి, ఈరోజు డ్రగ్స్ పెరిగిపోయినాయి, చెడు స్నేహాలు, చెడు సంబంధాలు పెరిగిపోయినాయి. ఈరోజు నువ్వు నేను దెబోరాలాగా వాటిని డైరెక్ట్గా ఫోర్ ఫ్రంట్లోకి వెళ్ళి పోరాడకపోవచ్చు, చట్టాలతోని పార్లమెంట్లతో పోరాడలేకపోవచ్చు. దేవుడు దాని కొరకు ఏర్పరచుకుంటాడు కొంతమంది మనుషులు. కానీ అలాంటి వారి కొరకు నువ్వు బలిష్ఠులైన వారితో కూడా వెళ్ళడం నేర్చుకోవాలి. ప్రభా నేనున్నాను, నన్ను బలపరచు ప్రభా. దేవుడు గొప్ప జయాల్లో నీకు పాలునేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పన్నాము. గొప్ప విజయాల్లో నీ పేరు కూడా రాయిపేస్తాడు. రెండో ప్రపంచ యుద్ధంలో యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ జ్ఞాపక చిహ్నాలని అక్కడ ఇండియా గేట్వే ఆఫ్ ఇండియాలో పేర్లు చెప్తారు. చాలా వేల మంది పేర్లు ఉంటాయి. వాళ్ళు ఎవరికి తెలియదు, కానీ వాళ్ళ పేర్లు నిలిచిపోయినాయి. ఈరోజు నీ పేరు కూడా అలా రాస్తాడు. పలానా 2025 ఎన్ని సంవత్సరం ఇది? 24వ సంవత్సరంలో పలానా వ్యక్తి నా కోసం ప్రార్థనలో సిద్ధపడ్డాడు, విలువల కోసం నిల్చుని. డూ యూ టేక్ ఏ స్టాండ్? నువ్వు ఒక తల్లిలా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దెబోరాల తల్లిలా ఉండు. ఒక సూర్యుడిలాగా బారాకులా నిన్ను వాడుకోవాలనుకున్నాడా? వెళ్ళు, నీకు శక్తిని ఇస్తాడు. వెనకాతల నుండి ప్రోత్సహించేదానిగా ఉండాలనుకున్నాడా? వెళ్ళు. ఏం చేయకుండా చేతులు ముడుచుకొని నేను అలా వింటాను సార్, నేనేం స్పందించనండి అంటే శాపం వస్తుంది. తర్వాత అంటూ ఉన్నాడు కదా, అక్కడ కాయునీయుడైన
హేబేరు భార్య అయిన యాయేలు స్త్రీలలో దీవెనను ఉందారు. ఒక శాపం పొందుకున్నారు, ఒక కుటుంబం దీవెన పొందుకున్నారు. వెన్ యూ టేక్ దట్ రోల్, నువ్వు ఆ యొక్క పాత్ర పోషించడానికి ఇష్టపడినప్పుడు ఒక గొప్ప దీవెన పొందుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు దేవుడు చాలా గొప్ప జయాన్ని ఇచ్చాడంట. చాలా గొప్ప జయాన్ని ఇచ్చాడంట. మనం చూస్తాం 4వ వచనంలో చూడండి. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట కానాను రాజు అయిన యాబీనును అణిచాను. దేవుడు అనగొట్టేశాడు. తర్వాత వారు కానాను రాజు అయిన యాబీనును సంహరించు వరకు 4వ అధ్యాయం 24వ వచనం. ఇశ్రాయేలీయులు చెయ్యి కానాను రాజు అయిన యాబీనుకు విరోధంగా అంతకంతకు హెచ్చించుచూ వచ్చాను. దేవుడు వారిని హెచ్చించాడు. 5వ అధ్యాయం ఆఖరి వచనం చదువుతాను. తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉన్నాను. 40 years. దేవుడు ఒక జనరేషన్ నిమ్మలంగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడంట. నీ పాత్ర నువ్వు పోషించినప్పుడు దేవుడు ఒక జనరేషన్కి సమాధానం ఇస్తాడు. అందరు లేచి నిలబడదాం, చిన్ని ప్రార్థన చేసుకుందాం. దేవా, నన్ను ఒక దెబోరాలాగా వాడుకో ప్రభువా. యవనస్తులారా, దేవునికి మీ జీవితాన్ని సమర్పించుకోండి. నేనేం చేయగలను అనుకుంటా ఉన్నామేమో. దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యేకమైన వనరులను వాడుతూ ఉన్నావా, చూస్తూ ఉన్నావా? అవకాశాలను చూస్తూ ఉన్నావా? అయ్యో నేను ఏం చేయలేనండి, నేను చేతకాని దాన్ని అనుకుంటా ఉన్నావా? దేవుడు నీకు సహాయాన్ని ఇస్తాడు. సిసెరా లాంటి, దెబోరా లాంటి తల్లిని ఇచ్చినట్లయితే నీకు కూడా ఇస్తాడు. నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళని, నీ కొరకు బలపరిచేవాడిని, నేను ఆత్మీయంగా నిన్ను గైడ్ చేసేవాళ్ళని నీకు ఇస్తాడమ్మా. వేళ నువ్వు సాధారణమైన వ్యక్తిగా ఉండాలనుకుంటా ఉన్నావు, బలవంతులు వెనకాతల నించో. ప్రార్థన సపోర్ట్ ఇవి, ఆ మారల్ సపోర్ట్ ఇవి. మేమున్నామయ్యా, మీకోసం ప్రార్థన చేస్తామయ్యా. మేము గొప్ప గొప్ప యుద్ధాలు చేయలేమండి. మేము ఎక్కడో ఉత్తర భారతదేశంలో, ఉత్తరప్రదేశ్లోనో లేకపోతే హర్యానాలోనో జరుగుతున్న ఆ భయంకరమైన హింసల్లోకి మేము వెళ్ళి అక్కడ పరిచయం చేయలేం. కానీ మేము ప్రార్థన చేస్తాం. దేవుడా, 40 సంవత్సరాల నిమ్మలపరిచే సంవత్సరాలను ఆశీర్వాదం పొందుతావా, శాపాన్ని పొందుతావా? ఆలోచించుకోమ్మా. దేవుడు నీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు, ఈరోజు గొప్ప తరుణాన్ని ఇచ్చాడు. దేవా, నేను సిద్ధంగా ఉన్నాను. కన్నులనెత్తి పైరును చూడు, కోయగలేరెవ్వరు. కన్నులనెత్తి పైరును చూడు, కోయగలేరెవ్వరు. ఓ సంగమా, తినుచు త్రాగుచు సుఖింతువా. ఓ సంగమా, తినుచు త్రాగుచు సుఖింతువా. కన్నులనెత్తి పైరును చూడు, కోయగలేరెవ్వరు. కన్నులనెత్తి పైరును చూడు, కోయగలేరెవ్వరు. ఓ సంగమా, తినుచు త్రాగుచు సుఖింతువా. ఓ సంగమా, తినుచు త్రాగుచు సుఖింతువా. ప్రియ ప్రభువా, నీకు వందనములు. మా చుట్టూ ఎడారులుగా మారిపోయినాయి నాయన. ఎక్కడైతే రాజమార్గాలు ఎడారులుగా మారిపోయినాయో తండ్రి, నాయకులు అన్నవారు ప్రభా నిర్జనమైపోయారు ప్రభా. ఒక తల్లిలాగా ఉండే దెబోరాలని లేవలెత్తండి అయ్యా కుటుంబాల్లో. తండ్రి, దెబోరాకి ముందు, దెబోరాకి తర్వాత అన్న భేదాన్ని చూపించింది అయ్యా. ఆమె ఒక సాధారణమైన గృహిణియే, గొప్ప రాజకీయ నేపథ్యం ఏమీ లేదయ్యా. కానీ సిద్ధపడ్డదే, స్పందించిందయ్యా, అవసరతలకి స్పందించింది. ఈరోజు చాలామందికి పొటెన్షియాలిటీ ఉంది కానీ స్పందించట్లేదు దేవా. చాలామందికి అవకాశాలు ఉన్నాయి కానీ వారు కళ్ళు మూసుకుంటూ ఉన్నారు ప్రభా. తండ్రి, ఈరోజు గృహ కూడికలు బలపరచండి, నాయకుల్ని లేవనెత్తండి అయ్యా, సంఘాలని బలపరచండి అయ్యా, సేవకుల్ని బలపరచండి, నీ ఆత్మతో నింపండి. దెబోరా లాంటి వారిని లేవనెత్తండి అయ్యా. తండ్రి సిసెరా లాంటి శత్రువులను ఎదుర్కోవాలంటే, బాలాక్ లాంటి ప్రభా మరి తండ్రి నాయకులు లేవనెత్తబడాలంటే
దెబోరా లాంటి వారి యొక్క ప్రోత్సాహం అవసరమయ్యా. బరాకుని నడిపించినట్లుగా ఈరోజు సంఘ కాపరుని ప్రభా, నాయకుల్ని ప్రభా తయారు చేసే ప్రక్రియలో ప్రభా తండ్రి, బిడ్డలు ప్రభా మరి పాలు పొందే కృపను అనుగ్రహించండి. బలవంతులు వెనకాతలుండి మేమున్నాం ప్రార్థన సహకారాన్ని అందించే కృపను బిడ్డలకి దయచేయండి ఆయన. వెత్తబడిన మాటలు దీవించండి, నీరు కట్టి ఫలింపచేయండి, ఆశీర్వదించండి. గొప్ప నాయకులు లేవనెత్తండి, మీరే మహిమ పొందండి. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోవచ్చు. యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమెన్.